వాటిలో మనం ఫస్ట్ ఫండమెంటల్స్ దగ్గరే ఉన్నాము, ధాటు స్వరాల్లో ఉన్నాము. వాటిలో కూడా ఈ రోజు నుంచి ధాటు స్వరాలు, పెద్ద స్వరాలు నేర్చుకుందాము. ముందుగా శృతి సా పా సా పా సా. ఇంత పెద్ద ధాటు స్వరాలు పాడాలి అంటే మనం ముందు చిన్నగా ఉన్న అప్ అండ్ డౌన్స్ ఉన్న ఇవి జిగ్జాగ్ లైన్ లాగా ఉంటాయని చెప్పాం కదా, స్వరస్థానాలు బాగా రావడం కోసం. అవి ముందు బాగా నేర్చుకోండి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, తప్పగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ధాటు స్వరంలోకి వెళ్దాము. సా మా గా మా రే గా సా రి సా గా రి గా సా రి గా మా రి పా మా పా గా మా రి గా రి మా గా మా రి గా మా పా గా దా పా దా మా పా గా మా గా పా మా పా గా మా పా దా మా ని దా ని పా దా మా పా మా దా పా దా మా పా దా ని పా సా ని సా దా ని పా దా పా ని దా ని పా దా ని సా. ఈ విధంగా ఆరోహణ క్రమంలో ఈ ధాటు స్వరం కంప్లీట్ చేయడం జరిగింది. అవరోహణ ఏ విధంగా పాడాలో నేర్చుకుందాం. సా పా దా పా ని దా సా ని సా దా ని దా సా ని దా పా ని మా పా మా దా పా ని దా ని పా దా పా ని దా పా మా దా గా మా గా పా మా దా పా దా మా పా మా దా పా మా గా పా రే గా రే మా గా పా మా పా గా మా గా పా మా గా రే మా సా రే సా గా రే మా గా మా రే గా రే మా గా రే సా. ఈ విధంగా పెద్ద ధాటు స్వరాల్ని పాడాలండి. ఫండమెంటల్స్ మాక్సిమం ఆది తాళంలోనే రచించడం జరిగింది.
వీటన్నిటికన్నా ముందు ఈ స్వరాలు రావాలంటే మనం ముందుగా ఉన్న చిన్న దాడి స్వరాన్ని బాగా నేర్చుకోవాలి. స్వరస్థానం పట్టు బాగా నేర్చుకోవడం కోసం, గొంతు ఎటువంటి క్రాక్స్ లేకుండా పాడడం కోసం ఈ విధంగా జిగ్జాగ్గా పాడుతుంటే మనకి స్వరస్థానాలు పట్టు దాని మీద అనేది వస్తుందన్నమాట. అందుచేత దాడి స్వరాలని మనకి నేర్పించడం జరిగింది. మీకు స్వరస్థానాలు పలకవు అని చెప్పను, బట్ మీకు పలకని పక్షంలో ముందు ప్రీవియస్ క్లాసెస్ అనేవి విజిట్ చేయడం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అసెండింగ్ డిసెండింగ్ అనేది కదా, మనం ఎప్పుడు కూడా మనం చిన్న నుంచి పెద్దకి వెళ్తేనే మనకి బాగుంటుంది. ఫస్ట్ టైం మనం పెద్దగా నేర్చుకున్న మనం కన్ఫ్యూజ్ అవుతాము, అనవసరంగా మీ మైండ్ క్లమ్స్ అయ్యే అవకాశం ఉంది. సో అంచేత మనం ఫస్ట్ ప్రీవియస్ క్లాసెస్ అనేవి చెక్ చేయండి. దాటి స్వరాలకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. అలాగే నా వీడియో చూశాక మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క చిన్న లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అనేవి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.